హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు పసుపు గురించి ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. అది కూడా 2 రకాల పసుపులు ఎలా పెంచాలి, అదేవిధంగా ఆ పసుపు పురుగు పట్టకుండా ఏం చేయాలి, కొద్దిగా పసుపు వచ్చినా సరే నీట్గా ఉండడానికి ఏం చేస్తే మంచిది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ 2 రకాల పసుపు అన్నాను కదా, ఇక్కడ చూసారు కదా, ఈ మొక్కలు నల్ల పసుపు మొక్కలండి. నల్ల పసుపు మొక్కలు మనకు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఆకు మధ్యలో ఈన్ ఉంటుంది కదా, బ్లాక్గా ఉంటుంది, అలా మనము ఐడెంటిఫై చేయొచ్చు. అదే మామూలు పసుపు చూసారంటే ఎలాంటి నల్లగా గీత ఉండదు, ఈడ చూసారు కదా మామూలుగా ఉంటుంది, అలా ఐడెంటిఫై చేయొచ్చు. నేను 3-4 ఇయర్స్గా ఇంట్లో పసుపు అయితే పెంచుతూ ఉన్నానండి. మనము కొన్ని పసుపు కొమ్మలు పెట్టుకున్నా కూడా చక్కగా 3-4 కేజెస్ అలా వస్తాయి. ఈసారి అయితే నాకు ఎంత పసుపు వచ్చింది, ఆ పసుపు ఎలా ఉంది, పురుగు పట్టిందా, అదేవిధంగా ఆ పసుపును ఎలా పెంచాలి, ఎలా పెంచితే మనకు పురుగు రాకుండా నీట్గా క్లీన్గా ఉంటుంది, ఏ విధంగా పెంచడం ఈజీ, అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫ్రూట్స్ తెచ్చిన బాక్స్ అండి. మా చెల్లెలు మామిడి పండ్లు పంపిస్తే నేను ఆ బాక్స్లోని లాస్ట్ ఇయర్ అయితే పసుపు పెట్టేశాను. ఈ పసుపు ఆకులు ఎండిపోయాయి కదా, ఆకులు తీస్తూ ఉంటే దాని నుంచి వచ్చే వాసన అయితే ఎంత బాగుందంటే, పసుపు వాసన చాలా చాలా బాగా అనిపించిందండి. అంత ఫ్రెష్గా పసుపు స్మెల్ ఆస్వాదిస్తూ నేను ఇవన్నీ తీస్తూ ఉన్నాను. ఈ కుండీలోనే మనకు సూర్యకాంతం మొక్కలు కూడా వచ్చాయి. ఇక్కడ చూసారా, ఒక బాటిల్ బయటికి తీస్తూ ఉన్నాను నేను. దీన్ని పసుపు పెట్టేటప్పుడే ఈ బాక్స్ని పెట్టేశాను. ఇది ఎందుకు పెట్టానా అనేది మీకు షేర్ చేస్తాను. దీనివల్లే మన పసుపు చాలా హెల్తీగా వచ్చినంత వరకు చాలా నీట్గా వచ్చింది. అదేవిధంగా చాలా మంచి స్మెల్ అండి. ఆకులు ఎండిపోయి కూడా చాలా రోజులైనాయి, కానీ ఆకులు పక్కకు తీస్తుంటే ఆ అరోమా చాలా చాలా బాగుంది అసలు. ఈ విధంగా నేను కొద్దిగా మట్టి అయితే లూజ్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, నేనేం గట్టిగా కష్టపడాల్సిన పని లేకుండా ఎంత లూజ్గా ఉందో మట్టి అయితే. ఎప్పుడు కూడా కుండీల్లో ఈ విధంగా ఉండడం వల్ల మొక్క అనేది మంచిగా గ్రోత్ అనేది వస్తుందండి. నేను పసుపు వేసాను కదా అని మరి వేరే మొక్కలు వేసింది ఏమీ లేదు, కానీ ఆటోమేటిక్గా ఈ పడిపోతూ ఉంటే పక్క మొక్కల నుంచి సీడ్స్ అలా పడి సూర్యకాంతం మొక్కలు, బ్లూపీ మొక్క అన్నీ వచ్చేసాయి. నేనైతే ఈ కుండీని ఇలా బోర్లించేస్తూ ఉన్నాను. మట్టి లూజ్గానే ఉంది కదా, ఈజీగా వచ్చేస్తుంది, ఏం కష్టపడాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు కొమ్ము ఎంత బాగుందో ఇప్పుడే బయటికి కనిపిస్తూ ఉంది. కొద్దిగా మట్టి తీసిన తర్వాత మనము మన చేతులతో పండించిన ఏ వస్తువైనా మనకు చాలా విలువైంది కదా, అలాగే నాకు కూడా ఈ పసుపు కొమ్మలు చూస్తూనే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ దానికి మళ్ళా సీడ్లింగ్ స్టార్ట్ అయిపోయింది, మొలక. మనము ఇప్పుడు తీయకపోయినా ఆటోమేటిక్గా దాని నుంచి మళ్ళా పసుపు అయితే వచ్చేదండి. అంటే పసుపు ఆకులు వచ్చేటివి. అంటే లేట్గా నేను తీసానన్నమాట ఈ పసుపును హార్వెస్ట్ చేయడము. ఏప్రిల్ ఎండింగ్ అలా చేసే లోపల ఇది మళ్ళా మొలకలు రావడానికి రెడీ అయిపోయింది. ఒక 15 రోజుల ముందు తీసింటే ఇలా అయితే ఉండేది కాదు. అయినా మనకు పసుపు మాత్రం చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో. ఆ పసుపు కూడా ప్రతి పసుపు కొమ్ము చివర మొలకలు అయితే వస్తున్నాయి. నేను అంతా ఒకేగా అంటే ముద్దగా తీసి చూపిద్దామంటే అవి రావట్లేదు, ఇలా ఇరిగిపోతూ ఉన్నాయి, విడివిడిగా వస్తూ ఉన్నాయి తీయడంలో. కానీ పసుపు చాలా ఫ్రెష్గా ఉందండి. ఒక వారం ముందు తీసింటే ఇంకా ఆ మొలకలు అనేది రాకుండా ఉండేది. అయినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వీటిని నీట్గా మనము స్టోర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. మే నెలలో
ముఖ్యంగా మే ఎండింగ్లో అలా పెడితే పసుపు బాగా హార్వెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. నాకు ఒకే ఒక పసుపు ముద్ద వచ్చినట్టుంది. ఈసారి అయితే పసుపు ఎక్కువ అయితే రాలేదు. అంటే ఒక 750 గ్రామ్స్ నుంచి 1 కేజీ వరకు వచ్చి ఉంటుంది. ఎప్పుడు 3-4 కేజెస్ అలా వచ్చేది. ఎందుకో మరి ఈసారి ఒకే ఒక పసుపు కొమ్ము చెట్టుగా మారినట్టుంది. మిగిలినవన్నీ ఎండిపోయినట్లున్నాయి. కానీ ఆ వచ్చిన పసుపు మాత్రం చాలా హెల్తీగా, చాలా నీట్గా, ఎక్కడ పురుగు కానీ ఎలాంటి హోల్స్ పడ్డం కానీ మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలా వచ్చేసింది. నేను దీన్ని మళ్ళా అన్నీ కూడా ఈసారికి పసుపు మొక్కలు నాటడానికి యూజ్ చేస్తాను. అదేవిధంగా ఈ పసుపును కూడా మనము ఎప్పుడు నాటాలనుకున్నా ముందే ఇసుకలో పెట్టుకుంటే మనకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. మే ఎండింగ్లో అట్లా పెట్టేసామంటే మనకు మంచి హార్వెస్ట్ అనేది వస్తుందండి. లాస్ట్ ఇయర్ అయితే నేను జూన్ ఎండింగ్లో అలా పెట్టేస్తున్నట్టున్నాను. అయినా పసుపు ఆరోగ్యంగా అంటే ఎంతో హెల్తీగా పెరిగింది. వచ్చిన కాడికి చాలా నీట్గా ఉంది. ఎక్కడ పురుగు పట్టడం కానీ కుళ్ళిపోవడం కానీ ఏమీ జరగలేదండి. అదేవిధంగా ఇప్పుడు నల్ల పసుపు పెట్టిన కుండీని కూడా నేను ఇలా బోర్లించేసాను. చూసారు కదా కింది వైపు అంతా ఎంత చక్కగా ఇసుకతో నేను నింపేశాను. ఎప్పుడు కూడా ఏ కుండీల్లో కూడా నేను ఇసుకతోనే నింపుతానండి. ఇది కూడా ఫ్రూట్స్ వచ్చిన బాక్సే, కాకపోతే దీంట్లో నేరేడు పండ్లు పంపించారు ఫ్రెండ్స్. అలాగే నేను ఈ బాక్సులు కూడా అలా ఉంచేశాను. ఇదేనండి నల్ల పసుపు. నల్ల పసుపు 4-5 సంవత్సరాలు పడుతుంది వచ్చేదానికి అంటారు. నేనైతే 3-4 ఇయర్స్గా దీన్ని కూడా పెంచుతూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా హార్వెస్ట్ చేశానండి, కాకపోతే వీడియో తీయలేదు. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువే వచ్చింది నల్ల పసుపు కూడా, కానీ ఈసారి కొన్ని పసుపు కొమ్మలే వచ్చాయి. కాకపోతే బాగా ముదిరింది. 3 ఇయర్స్ పైన అయ్యింది కదా. 5 ఇయర్స్ అలాగే పెట్టేశామంటే దాంట్లో బాగా కలర్ అనేది వస్తుందంట. నాకు కూడా తెలీదు. ఈ పసుపు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు. ఆయుర్వేదంలో క్యాన్సర్కి కూడా దీన్ని ఉపయోగిస్తారని, అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తారని చెప్తూ ఉంటారు. చాలా చాలా మంచిది. ఈ పసుపును కూడా మనము పెంచుకోవడం అనేది ఈజీగా గ్రో చేసుకోవచ్చు. పసుపును ఎలాంటి చీడపీడలు లేకుండా చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పసుపు పెట్టేటప్పుడు కుండీలు ఎలా నింపుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు పసుపు హార్వెస్ట్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ నల్ల పసుపును కూడా కట్ చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో మీకు కూడా ఐడియా వస్తుంది. పసుపు ఇంత హెల్తీగా ఉండడానికి స్టార్టింగ్లోనే ఒక బాటిల్ తీసి పక్కన పెట్టాం కదండి. ఆ బాటిల్లో నేను ప్రతిరోజు వేసే కిచెన్ వేస్ట్ వల్లే హెల్తీగా ఇంత నీట్గా వచ్చింది. అదేవిధంగా పసుపు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మనము వేప పిండి అయితే కలపాలండి ఆ మట్టిలో. దానివల్ల వేరు పురుగు పట్టకుండా పసుపు హెల్తీగా ఉంటుంది. పచ్చ పసుపులాగా ఒకే ముద్దలాగా అయితే ఉండలేదండి ఇదైతే. అంటే దీనికి 5 ఇయర్స్ పడుతుంది కదా బాగా ముదరడానికి. అందువల్ల ఏమన్నా ఇలా చిన్న చిన్న కొమ్ములు అయితే వచ్చాయి. ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఈ పసుపుని, నల్ల పసుపుని ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇలా బ్లూగా ఉంది. ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఇంకా డార్క్ కలర్లో ఉంటుందేమో, నాకైతే ఐడియా లేదు. లాస్ట్ ఇయర్ కట్ చేసినప్పుడు కూడా ఇలాగే అనిపించింది నాకు. ఈసారి మళ్ళీ నేను ఈ వచ్చిన కొమ్ములన్నిటినీ కూడా మళ్ళీ కుండీల్లో పెట్టేసి పెంచుతాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. కళ్ళ ముందు గ్రీన్గా కనిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే. నేను అన్నీ కూడా ఆ మట్టిలో చూస్తే ఇంతవరకు వచ్చాయండి. ఇక్కడ చూడండి కొన్ని కొమ్మలు చివర ఇలా కిందికి వేలాడుతూ చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి. నల్ల పసుపు కొమ్ములు ఇవి. ఇవి ముదిరి మళ్ళీ అలాంటి కొమ్ములు ఏమైనా వస్తాయేమో నాకైతే తెలీదు. ఇదైతే పచ్చ పసుపు, అది మధ్యలో ఉండేది ముద్ద పసుపు అంటారు. మనం దాని నుంచి కూడా పసుపు తీసుకొని వాడుకోవచ్చు. పసుపులో కర్క్యూమిన్ అనే ఒక పదార్థం ఉంటుందండి. అది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ కదండి. మనము కూరల్లో ఖచ్చితంగా అయితే పసుపును వాడతాం, ముఖ్యంగా భారతీయులు.
ప్రతి ఇంట్లోనూ పసుపు ఉంటుంది, ప్రతి వంటింట్లోనూ ఉంటుంది కదా. ఇలాంటి పసుపును మన చేతులతో పండించుకోవడం అనేది మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకైతే అది కొద్దిగా అయినా సరే చాలా చాలా నచ్చుతుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.